డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మార్చి 1, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తన 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈనాటి దైవాంశము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మత్తయి 14:31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. యేసు శిష్యులు దోణి ఎక్కి ఆయన కంటే ముందు అద్దరికి వెళ్ళుటకు వెళ్ళుచుండిరి. యేసు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి ప్రార్థన చేయుచుండెను. అయితే శిష్యులున్న ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున యేసు సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట చూచి తొందరపడి భూతం అనుకొని భయముతో కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. దేవుడు మనందరినీ దీవించి మన మార్గమును ఆయనకు అప్పగించి మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచుటకు మనకు తన కృప దయచేయునుగాక. మా పరలోక తండ్రి, మేము అల్ప విశ్వాసులమై సందేహపడకుండా నీ యందు పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచుటకు మాకు నీ కృప దయచేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.